M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఖామోల్ గ్రామంలో జరిగిన శ్రీ మహాపోచమ్మ, శ్రీ మహాలక్ష్మి దేవాలయాల మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా ప్రజలు ఐక్యమత్యంతో ఉండాలన్నారు. మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని వ్యక్తం చేశారు. అనంతరం మురుగు కాలువల అభివృద్ధికై సిసి రోడ్, డ్రైనేజీ, భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయనను ఆలయ కమిటీ శాలవుతో ఘనంగా సన్మానించారు. ఇందులో జెడ్పీటీసీలు, మండల వైస్ ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు. महालक्ष्मी माता की, भारत माता की, भारत माता की. ఏదైతే దత్తారెడ్డి గారు చెప్పారో చాలా సంతోషం అన్నమాట. ఎలక్షన్ రాజకీయం ఏదైతే 1 month 15 days ఉంటుంది, దాని తర్వాత మనం అందరూ మర్చిపోయి ప్రజల కోసం, మన ఊరి కోసం అందరూ ఏకమై ఊరు డెవలప్మెంట్ చేయాలా అని ఏదైతే ఒక వాక్యం చెప్పిందో నేను సంతోషపడ్డాను. ఎందుకంటే వివిధ పార్టీల రాజకీయ నాయకులు నిలబడతారు, అదృష్టంతో ఎవరైనా ఒకరు గెలుస్తారు, ఎవరైనా ఒకరు ఓడిపోతారు. అయినా కూడా మీరు ఒక పెద్ద మంచితో చెప్పడం అంటే చాలా మంచి మాట. అదేవిధంగా నేను గెలిచిన పంచాయతీరాలు కూడా రాలేదు, శాసనసభ్యుడు అయిన తర్వాత మీ అందరి కోరిక వరకు, మీ అందరి ఆశీస్సులతో, అందరి ఆశీర్వాదంతో నేను ఇలా ఈ ముదోలు గడ్డ మీద శాసనసభ్యుడైంది. మొట్టమొదటిసారి అంటే 75 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా మన ముదోలు గడ్డ మీద ఉండాలని అందరి కోరిక ఉండే. అది నా అదృష్టంలో వచ్చి నేను ఒక భారతంలో నా నాయనమ్మ కానీ, మా చదువు చేసిన గురువులు కానీ ఆ ఆశీర్వాదంతో నేను శాసించకుండా అయినాను. మిత్రులారా, 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజల కోసం, ప్రజా బాధ కోసం, ఊరు కోసం, ఊళ్ళ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఈ పోచమ్మ గుడి ముంగట వచ్చినందుకు చెప్తున్నాను. మీ కోసం, మీ ఊరి కోసం, ఒక పర్సనల్ మంచి కోసం లేనట్లు కానీ ప్రజల కోసం అది ఖచ్చితంగా నా ఛాయాశక్తితో నేను పనిచేస్తాను. అందరికీ ఇప్పుడు కొన్ని విషయాలు మా నర్సరెడ్డి గారు చెప్పారు. డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ కాలేదు, పాత గవర్నమెంట్ ఆ కాంట్రాక్టర్ దొరికిపోయిందని చెప్పడం జరిగింది. సోనిక గారు చెప్పారు, మీ ఇష్టంతో కట్టుకోండి, ఆ డబ్బులు ఏదైతే ఉండే వాళ్ళ డిపాజిట్ జప్ చేస్తాం, లేకుంటే మీరు తర్వాత ఉన్న పైసలతో మీరు కట్టుకుంటే మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా పూర్తి చేస్తాను మీకు అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దమ్మ గుడి ఏదైతే శాంక్షన్ అనేది ఉంది, దానికి అప్రూవ్ రావాల్సింది. నేను మొన్ననే సెక్రటరియట్ వెళ్ళాను, కానీ ఇక్కడ ఏదైతే మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కొండా సునీత గారు ఉన్నారు, ఆమె ఆరోగ్యం బాగా రెస్ట్లో ఉంది. ఆమె వచ్చిన తర్వాత సెక్రటరియట్ ఖచ్చితంగా ఈ శాంక్షన్ చేసుకుని మీకు టెండర్ కాల్ఫార్ చేసి ఆ గుడి కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రజల కోసం ఏ పని కూడా కానీ గుర్తించేటటువంటి కోసం ఖచ్చితంగా నేను మీకోసం ఉన్నానని మీకు తెలియజేస్తాను. ఈ కామన్ విలేజ్ చాలా ప్రఖ్యాతం. ఎందుకంటే ఐపీఎల్ రాముడు కూడా ఇక్కడ కామన్ కూడా రాముడు 500 సంవత్సరాల నుంచి మన ఆయతుల్లో రాముడు ఎక్కడున్నాడు, రాముడు గుడి ఎక్కడున్నది మన గుర్తులేసి ఆ గుడి ఇలా
కల్పించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం గర్వంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో ఏ గుడి కూడా కట్టినా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ మనం గర్వంగా చెప్పచ్చు, మా హిందూ సమాజ వాళ్ళు రూపాయి నుంచి 100 కోట్ల రూపాయలు జమ చేసి మన రామ మందిరం అయోధ్యలో కట్టి మనం గర్వంగా చెప్పచ్చు. ప్రభుత్వం డబ్బులు తీసుకోలే, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోలే, కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోలే, మన సొంత కష్టపడిన పైసలు మనం రామ మందిరం కట్టింది. ఆ రామ మందిరం మన గడవ పొట్టిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంకా ఏ పని కూడా కానీ మీరు రక్షిస్తే ఖచ్చితంగా పనిచేస్తానని తెలియజేస్తూ చూపిస్తున్నాను. భారత్ మాతా